ఏపీలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. కీలక ప్రాంతాల మీదుగా 2 హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. అమరావతి మీదుగా హైదరాబాద్ చెన్నై కారిడార్, రాయలసీమ జిల్లాల మీదుగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్ర రవాణా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. హైదరాబాద్ చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు మార్గం రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్లో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా 448.11 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. ఏపీ పరిధిలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ వద్ద మొత్తం 8 స్టేషన్లను నిర్మించనున్నారు. తెలంగాణలో 6 స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కెట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి అమరావతి మీదుగా వెళ్తుంది. మరోవైపు రాయలసీమ వాసులకు ప్రయోజనం చేకూర్చేలా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ను రూపొందించారు. 576.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఎక్కువగా ప్రస్తుత జాతీయ రహదారికి సమాంతరంగా సాగుతుంది. ఈ మార్గంలో ఏపీ పరిధిలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, హిందూపురం స్టేషన్లతో పాటు కియా పరిశ్రమను దృష్టిలో ఉంచుకొని శ్రీ సత్యసాయి జిల్లా దుద్దేబండ వద్ద మరో స్టేషన్ను ప్రతిపాదించారు. ఈ కారిడార్లో ఏపీలో 263.3 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది. ఈ 2 కారిడార్లు పూర్తి కావడంతో పాటు ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న బెంగళూరు, చెన్నై ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య ఒక బుల్లెట్ రైలు చతుర్భుజి ఏర్పడుతుంది. దీనివల్ల ఈ మహానగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 1-2 గంటలకు తగ్గిపోనుంది. ఇది వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.